విద్యార్థులందరికీ శుభాభినందనలు. డిఎస్సికి రోజులు దగ్గర పడుతున్న సందర్భంలో జూన్లో కొత్త టీచర్లు స్కూళ్ళకు వెళ్తారని చెప్పేటటువంటి సందర్భంలో మన ప్రణాళిక ఎలా ఉండాలి, దానికి అనుకూలమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా రివిజన్ టెస్ట్లను మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ రివిజన్ టెస్ట్లు రెండు రకాలుగా మనం నిర్వహిస్తున్నాం. మొదటిది ఫ్రీగా రివిజన్ టెస్టులు 3, 4, 5 తరగతుల్లో ఉండేటటువంటి మనం తెలుగు తీసుకున్నాం, ఇంగ్లీష్ తీసుకున్నాం, మ్యాథ్స్ తీసుకున్నాం, ఈవీఎస్ తీసుకున్నాం. ఇందులో ఉండేటటువంటి ముఖ్యాంశాలైనటువంటి అంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి రెగ్యులర్ బ్యాచ్ రన్ అవుతుంది. ఇంతకుముందు వాళ్ళు రెగ్యులర్ బ్యాచ్లో 120 మార్కులకు మెయిన్ ఎగ్జామ్లో ఉండేటటువంటి సిలబస్ ఎలాగైతే ఉంటుందో అదే విధమైనటువంటి ప్రశ్నల సరళిలో, ఎందుకంటే మనం గతంలో కొన్ని వేల ప్రశ్న పత్రాలు తయారు చేస్తాం, 1, 2 కూడా కాదు. అయితే ఆ అనుభవంతో ఎంతో ఈనాడుకైతే మనం లెక్కలేని పేపర్లు ఇచ్చాం, చాలా అంశాలు కూడా మనం దాంట్లో కవర్ చేసాం. అయితే ఆ అనుభవంతో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డిఎస్సి మొత్తం సిలబస్ని 12 భాగాలు పెట్టి మనం క్లియర్ చేసాం. అయితే మళ్ళీ ఈ సమయం వచ్చింది కాబట్టి 6th క్లాసు 7th క్లాస్లో ఉండేటటువంటి కంటెంట్, 8th ఉండేటటువంటి కంటెంట్ రిలేటెడ్ 10th వరకు చేసి ఆ తర్వాత రివిజన్ గ్రాండ్ టెస్ట్లోకి వెళ్తాం. ఈ సిలబస్ను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీకు ఇక్కడ రేపు మీరు తెలుగు ఫ్రీగా నిర్వహించేటటువంటి తెలుగుని మీరు చదివి పెట్టేసేయాలి. ఇందులో మీకు అందరికి తెలిసిందే, మీకు 3rd క్లాస్లో ఉండేటటువంటి, 4th క్లాస్లో ఉండేటువంటి, 5th క్లాస్లో ఉండేటటువంటి లెసన్స్ ఇక్కడ మీకు చాలా నీట్గా ఇచ్చాము. చూడండి ఒకసారి. ఇక్కడ ఉండేటటువంటి ఈ 10 లెసన్లు, ఇక్కడ ఉండేటటువంటి 9 లెసన్లు, ఈ 9 లెసన్లో మనం కంప్లీట్గా మీరు చదువుకోవాల్సిందే. ఇది ఉచిత గ్రాండ్ టెస్ట్లో భాగంగా మీకు మనం నిర్వహించేటటువంటిది. ఇక్కడ తెలుగు ఫస్ట్ మనం చదువుకోవాలి. 3 రోజులకు ఒక ఎగ్జామ్ పెడతాను, ఫ్రీ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్లు 3, 4, 5 తరగతులకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ ఆఫ్లైన్లో అన్ని జిల్లాల నుంచి ఆఫ్లైన్లో వచ్చేటటువంటి వాళ్ళు రమారమగా మన దగ్గర డైలీ టెస్ట్లు, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు, రివిజన్ టెస్ట్లలో 10,000 బిట్స్ కన్నా ఎక్కువ బిట్లు మనం ప్రాక్టీస్ చేస్తారు. ఆ అనుభవాన్ని మీకు కూడా కొంత కలిగించాలి, మారుమూల ప్రాంతంలో ఉండేటటువంటి వారికి కూడా కల్పించాలి, ఆన్లైన్లో కల్పించి. ఆఫ్లైన్లో జరుగుతున్నాయి. అయితే ఆన్లైన్లో ఉచితంగా రాయడం కోసం తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో రివిజన్ టెస్ట్ బ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది. రివిజన్ టెస్ట్ బ్యాచ్లోకి వెళ్తే అందులో ఫ్రీ టెస్ట్లు అనేది ఉంటాయి. అందులో మీరు రాసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం, ఎవరైనా రాసుకోవచ్చు. దానికి తోడు మీకు 120 మార్కులు కదా, దీనికి కావాల్సినటువంటి పీడిఎఫ్ను కూడా మీకు అందిస్తున్నాము. పీడిఎఫ్లు కూడా అందులో పెడుతున్నాం, మీరు డౌన్లోడ్ చేసుకోలేరు కానీ క్వశ్చన్లు చూసుకోవచ్చు. అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత మార్కులు, ర్యాంకులు వస్తాయి, కీ వస్తుంది. ఆ తర్వాత మీరు ఈ పీడిఎఫ్లో ఉండేదాన్ని కూడా చూసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. అయితే దీని గురించి చెప్పడానికి ముందు మీకు ఇక్కడ రెగ్యులర్లో ఉండేటటువంటి రివిజన్ బ్యాచ్ వాళ్ళకు ఒక్కసారి సిలబస్ చెప్పేస్తాను. దానికన్నా ముందు మిత్రులారా, డిఎస్సికి ఇప్పుడు ఎన్ని రోజులు అయితే ఉంటుందో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉండే రోజులను ఈ రోజు వరకు క్యాలిక్యులేట్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా మనం ఆఫ్లైన్ కోచింగ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలామంది కంప్లీట్ చేసుకొని రివిజన్ టెస్ట్లోకి వచ్చేస్తున్నారు. మీరు ఇంకా ఒక 100 డైలీ టెస్టులు రాయాలనుకున్నప్పుడు, దాన్ని ఖచ్చితమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలనుకున్నప్పుడు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ మీకు వెల్కమ్ తెలుపుతుంది. ఏ జిల్లాలో ఉన్నా కూడా లగేజ్ తీసుకుని నేరుగా రావచ్చు. రాగానే వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. చదివే ప్రపంచంగా ఒక ఉద్యోగస్తులను తయారు చేసే కార్ఖానా లాగా తిరుపతి శ్రీ ప్రజ్ఞ పనిచేస్తుంది. దాంట్లో మీరు పాలు పంచుకొని ఒక 100 రోజులు మా విధానాలు పాటించినట్లయితే 100% జాబ్ తీసుకుంటారు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అయితే సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా మీరు దాన్ని ఉపయోగించుకోండి. సరే, రెగ్యులర్ బ్యాచ్ వల్ల ఉండే రివిజన్ టెస్ట్లు ఒకసారి మనం కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, రెగ్యులర్ బ్యాచ్లో మీకు ఇప్పటి వరకు మనం 6th to 7th క్లాస్ అంటే మెయిన్ సిరీస్ని పూర్తి చేసిన తర్వాత మిమ్మల్ని ఏమాత్రం ఖాళీగా ఉంచకూడదనే ఉద్దేశంతో 6th to 7th వాళ్ళకు మనం సోషల్ సైన్స్ని కంప్లీట్ చేసేస్తాం. ఇది ఆఫ్లైన్లో జరుగుతుంది, ఆన్లైన్లో జరుగుతుంది. సేమ్ షెడ్యూల్, ఆఫ్లైన్లో ఉండేది ఆన్లైన్లోకి మనం పెట్టేస్తాం. ఇప్పుడు 8th క్లాస్లో కూడా సోషల్ పార్ట్ని మనం కంప్లీట్ చేస్తాం. 8th క్లాస్లో 2 గ్రాండ్ టెస్ట్లు మనం పెట్టేస్తాం. లాస్ట్ వీక్ ఏం చేస్తామంటే హిస్టరీ ఫస్ట్ సెమ్లో ఉండేటటువంటి సివిక్స్ని పెట్టాం. ఈ వీక్లో ఈరోజు ఆదివారం కదా, ఈరోజు మనకు అందులో సోషల్లో జాగ్రఫీ ప్లస్ సివిక్స్లో ఉండే సెకండ్ పార్ట్ కూడా క్లోజ్ చేసాం. ఇంకా 8th క్లాస్లో మనకు 2 ఎగ్జామ్లు ఉన్నాయి సైన్స్లో. ఒక ఎగ్జామ్ ఏమో బయాలజీకి సంబంధించి, రెండోది ఏమో ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీకి సంబంధించి అయిపోగానే
మళ్ళీ మీకు వెంటనే రివిజన్ గ్రాండ్ టెస్ట్ సిలబస్ని మనం ఫ్రేమ్ చేస్తున్నాం. ఇది 20 గ్రాండ్ టెస్టులు పెట్టడానికి మనం సిద్ధపడుతున్నాం. ఇప్పటికైనా మేలుకొని వీటి వైపుకి రండి. ఆ స్టాండర్డ్ చూడండి, ఆ ప్రశ్నల స్థాయిని చూడండి. అది 20కి వచ్చిన తర్వాత అయితే నేను సమయం ఎక్కువ ఇవ్వలేను. మనకు వచ్చే రోజులను బట్టి కుదించుకొని 3 రోజులకు ఒక ఎగ్జామ్, 4 రోజులకు ఒక ఎగ్జామ్ పెట్టి ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే టోటల్ సిలబస్ పైన జరగాల్సింది. ఇప్పుడైతే నేను ఒక 12 డివిజన్లు చేద్దాం అనుకుంటున్నా. అక్కడ నోటిఫికేషన్ వచ్చే విధానాన్ని బట్టి నేను చేస్తాను. ఇప్పుడు ఈ సోషల్ కూడా ఎగ్జామ్స్ కూడా యాప్లో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ మాటలు నెగ్లెక్ట్ లేకుండా ఇప్పటి నుంచైనా కూడా ప్రయత్నం చేయండి. ఉద్యోగం చాలా కీలకమైంది. మళ్ళీ మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు రావు. ఈ అవకాశాలు మనం ఉపయోగించుకుంటే 100% మనం సక్సెస్ అవుతాం. ఇక్కడ మనకు ఫ్రీ ఎగ్జామ్స్ అని ఉంటున్నాం. దీని గురించి ఒక్కసారి మనం మాట్లాడితే, ఇందులో సోమవారం కంటే రేపటిలోగా ఫస్ట్ ఎగ్జామ్ తెలుగుని మీరు కంప్లీట్ చేసేసుకుంటే 3 రోజుల గ్యాప్తో డేట్ ఇచ్చి తర్వాత మీకు ఇంగ్లీష్ నేను ఏర్పాటు చేసేస్తాను. ఇంగ్లీష్ అయిన వెంటనే మీరు మ్యాథ్స్లోకి వస్తారు. మ్యాథ్స్ అయిన వెంటనే ఈవీఎస్లోకి వస్తారు. గమనించండి. తెలుగులో కూడా మీకు నేను చాలా క్లియర్గా చెప్పాను. మీకు 28 లెసన్లు ఉన్నాయి. ఇంతకు ముందే నేను మీకు అవి కూడా చూపించాను. 28 లెసన్లు ఉన్నాయి. ఈ 28 లెసన్లో ఉండేటటువంటి పాఠ్యాంశాలను, పద్యాలను, అక్కడ ఉండేటటువంటి కవి గురించి, కథానికల గురించి, అక్కడ నేపథ్యం గురించి, వాటి గురించి మొత్తం చదవాలి. లైన్ టు లైన్ కవర్ చేసుకోవడానికి ఇప్పుడు సమయం ఉంది. ఖచ్చితంగా దీంట్లో నుంచి 4 నుంచి 5 బిట్లు వస్తున్నాయి. ఈ 3, 4, 5 తరగతులు కీలకం. ఎందుకంటే ఈ 3, 4, 5 తరగతుల్లోనే మీరు ఎడ్జిటి టీచర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి దానికి చాలా కీలకంగా మీరు భావించుకుని దాని పట్ల కాన్సన్ట్రేట్ చేయండి. 8th క్లాస్ వరకే మనం తీసుకెళ్తాం. ఇప్పటి వరకైతే మీకు 2 రోజులు సమయం ఇస్తున్నాం. ఈ 2 రోజుల సమయంలో మీరు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఆ తర్వాత ఇంగ్లీష్లోకి వస్తాం. ఇంగ్లీష్ కూడా 120 మార్కులకు గ్రాండ్ టెస్ట్ అద్భుతంగా రెడీ చేస్తున్నాం. స్టాండర్డ్ చూడండి. ప్రశ్నల సరళి ఎలా ఉంటుందంటే మెయిన్ ఎగ్జామ్లు ఎలా ఉంటాయి, ఇది కూడా అలానే ఉంటాయి. రాయాలి, మీరు అద్భుతంగా రాయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయడానికి అవకాశం ఉండదు. చదువుకోవడానికి కూడా సమయం ఉండదు. ఇప్పుడు ఉన్న సమయం ఎంత, దాన్ని మనం ఏం చేయాలా, ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోగలగాల అనేటటువంటి దానిపై కాన్సన్ట్రేట్ చేయండి. అప్పుడు మీరు ఎక్కువగా దాన్ని ఫిల్ఫిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప వేరేది ఏమీ ఛాన్స్ అయితే ఉండదు. అది మీరు చాలా జాగ్రత్తగా దీన్ని ఫైనలైజ్ చేస్తే అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా మీరు ఫైనలైజ్ చేయండి. అలా దీన్ని చాలా చదువుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈజీగా మనం టార్గెట్ని మనం కంప్లీట్ చేసేస్తాం. ఎప్పుడైతే టార్గెట్ కంప్లీట్ చేస్తామో మెయిన్ ఎగ్జామ్లో ఈ ప్రెజర్ లేకుండా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీరు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్లు ఉన్నాయి, కింద వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అదే రకంగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఎగ్జామినేషన్ని మీరు ఒకసారిగా చూసుకోగలిగితే 100% మనం సక్సెస్ అవుతాం. గుడ్ లక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.